ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీ అంటే ఏంటి అండ్ వీటిలో చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందామా? షేర్ హోల్డర్ కేటగిరీ అంటే ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తున్నట్లయితే ఆ కంపెనీకి సంబంధించిన అదర్ కంపెనీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నట్లయితే కొన్నిసార్లు ఈ ఐపీఓకి వస్తున్న కంపెనీ రిలేటెడ్ కంపెనీ యొక్క షేర్స్ మన దగ్గర పర్టికులర్ డేట్ లోపు ఉన్నట్లయితే వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారని చెప్తూ ఉంటారు. దీన్నే షేర్ హోల్డర్ కేటగిరీ అని అంటాం. ఇందులో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ రిలేటెడ్ కంపెనీ యొక్క షేర్స్ వాళ్ళతో లేకపోయినా కూడా షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ ఐపీఓ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ ఈ రిలేటెడ్ కంపెనీ యొక్క షేర్స్ మనతో పర్టికులర్ డేట్ లోపు అయితే ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేటెడ్ కంపెనీ యొక్క షేర్స్ మనతో జూలై 1 లోపు ఉండాలనుకోండి. కొంతమంది జూలై 2 ఆర్ 3 ఇలా ఆ డేట్ తర్వాత కూడా షేర్స్ని కొనేసి షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మీ ఐపీఓ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మీ ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ని తగ్గించుకోకండి. అండ్ ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.